మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొదటి కార్తీక గురువారం. ఈ ఆకును కాల్చండి. తెల్లవారేసరికి మీ జాతకం మారిపోతుంది. కోట్ల కట్టలు వచ్చి పడతాయి. సమస్యలన్నీ పోతాయి. కష్టాలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు మనల్ని మానసికంగా కృంగదీస్తాయి. ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవకపోవటం, చేసిన అప్పులు తీర్చలేకపోవటం, రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవటం వంటి సమస్యలతో చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే మన ప్రాచీన శాస్త్రాలు, జ్యోతిష్యం ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారాలను సూచించింది. అలాంటి వాటిల్లో ఒకటి ఈ గురువారం రాత్రి చేయబోయే అద్భుతమైన పరిహారం. దీనికి కావాల్సింది కేవలం ఒకే ఒక్క ఆకు. కానీ ఆ ఆకు మీ జీవితాన్ని, మీ తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. గురువారం రాత్రికి ఈ ఆకును కాల్చితే చాలు, తెల్లవారేసరికి మీ జాతకం మారిపోతుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు రావటం ఖాయం. ధన ఆకర్షణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి డబ్బు వరదలాగా వచ్చి మీ ఇంట్లో పడుతుంది. మరి ఇంతకీ గురువారం సాయంత్రం ఏ ఆకును కాల్చాలి, ఏ ఆకును కాలిస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఒకానొక అద్భుతమైన సమయంలో కైలాస పర్వతంపై పార్వతీదేవి పరమశివుని సన్నిధికి చేరుకుని ఆయన పాదాలకు భక్తితో నమస్కరించి ఆర్తిగా ఇలా అడిగింది. ఓ జగత్పతి, నీవే ఈ సృష్టికి ఆది, నీవే అంతం. నీ సంకల్పం లేనిదే చీమైనా కుట్టదు. కాలం కూడా నీ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఈరోజు నా మనసులో ఒక పెద్ద సందేహం మెదులుతోంది. దానిని నివృత్తి చేయవలసిందిగా నిన్ను కోరుతున్నాను. ప్రభు, శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలు ఏమిటి? ఏ స్త్రీ శివలింగానికి జలాన్ని సమర్పించవచ్చు, ఏ స్త్రీ సమర్పించకూడదు? ముఖ్యంగా పవిత్రమైన కార్తీక మాసంలో ఏ స్త్రీలు నిన్ను పూజించకూడదు? దయచేసి నా ఈ ఆందోళనను తొలగించు దేవా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. పార్వతీదేవి అమాయకమైన, లోక కళ్యాణకారకమైన ఈ ప్రశ్నలకు ఆ త్రినేత్రుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు. ఓ దేవి పార్వతి, నీవు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు. అది కేవలం నీ సందేహం కాదు, యావత్ స్త్రీలోకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ధర్మసూత్రం. శివలింగానికి జలాభిషేకం చేయడానికి కొన్ని కఠినమైన, అత్యంత ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో గౌరవించి మనశుద్ధితో జలాన్ని సమర్పించాలి. ఒకవేళ ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ నియమాలను అతిక్రమిస్తే అది పుణ్యానికి బదులు ఘోరమైన పాపానికి దారితీస్తుంది. ఓ ప్రియ, ఎక్కడైతే ఈ నియమాలను ఉల్లంఘిస్తారో అక్కడ నేను తీవ్రమైన కోపంతో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ ప్రదేశంలో దారిద్ర్యం, దుఃఖం, అశాంతి మాత్రమే మిగులుతాయి. ఈరోజు శివలింగానికి జలం సమర్పించకూడని 3 రకాల స్త్రీల గురించి మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ స్త్రీలు శివలింగానికి జలం సమర్పిస్తే వారికి ఎలాంటి శుభ ఫలితము లభించకపోగా వారి కుటుంబంపై కూడా దాని దుష్ప్రభావం పడుతుంది. శివలింగం నా యొక్క సాక్షాత్ స్వరూపం. దానిని నిత్యం పూజించే వారిని, వారి కుటుంబాలను నేను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతాను. నా భక్తితో 12 ఏళ్ల బాలుడైన మార్కండేయుడు యముడినే జయించి అమరత్వాన్ని పొందిన విషయం నీకు తెలియనిది కాదు కదా. ఓ పార్వతి, శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలను వివరించే ముందు నా పరమ భక్తురాలైన సువర్ణ గురించిన ఒక పురాతన కథను చెప్తాను. ఈ కథను వింటేనే సర్వ పాపాలు హరించుకుపోతాయి. ఈ కథను శ్రద్ధగా విన్న ప్రతి స్త్రీకి 100 సంవత్సరాల పాటు శివలింగానికి జలాభిషేకం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ కథను పూర్తి శ్రద్ధతో విని ఇతరులకు చెప్పే వారి జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దారిద్ర్యం నశించి వారు సంసారం అనే మాయ నుండి విముక్తి పొందుతారు అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి భక్తితో చేతులు జోడించి, ఓ స్వామి, నీ ముఖారవిందం నుండి ఈ పవిత్రమైన కథను వినటం నా పూర్వజన్మ సుకృతం. దయచేసి ఆ కథను వివరించండి.
నేను ఏకాగ్ర చిత్తంతో వింటాను అని అన్నారు. అప్పుడు భగవాన్ శివుడు ఆ అద్భుతమైన కథను వివరించడం ప్రారంభించారు. భగవాన్ శివుడు ఇలా అన్నారు: ఓ దేవి పార్వతి, పూర్వకాలంలో అమరావతి అనే నగరంలో విద్యాసాగరుడు అనే ఒక వేద పండితుడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. విద్యాసాగరుడు అత్యంత బుద్ధిమంతుడు, రూపవంతుడు, గుణవంతుడు, సకల శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. అతని సమీపంలోనే జ్ఞానపురి అనే మరో నగరం ఉండేది. అక్కడ సుధీరుడు అనే గొప్ప విద్వాంసుడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. సుధీరుడికి సువర్ణ అనే కుమార్తె ఉండేది. సువర్ణ భగవాన్ శివుని పట్ల అపారమైన అచంచలమైన భక్తి కలిగిన యువతి. ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి నియమనిష్టలతో పూజలు చేసిన తర్వాతే తన దినచర్యను ప్రారంభించేది. శివుని అనుగ్రహం పొందాలనే తపనతో ఆమె తన కోరికలు నెరవేర్చుకోవడానికి 16 కార్తీక సోమవారాల వ్రతాన్ని కూడా అత్యంత కఠోరంగా ఆచరించింది. ఆమె తండ్రి సుధీరుడు ఆమెను ప్రేమతో గారాభంతో పెంచాడు. సువర్ణ అత్యంత రూపవతి, గుణవతి, సాత్విక స్వభావం కలిగిన యువతి. సువర్ణ వివాహ వయస్సుకు చేరుకున్నప్పుడు సుధీరుడికి ఆమె వివాహం గురించి చింత పట్టుకుంది. అతను తన భార్యతో, ప్రియ, మన కుమార్తె ఇప్పుడు యవ్వనంలోనికి అడుగుపెట్టింది. ఆమెకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేయటం మన కర్తవ్యం అన్నాడు. అప్పుడు అతని భార్య, స్వామి, నా దృష్టిలో అమరావతిలో నివసించే విద్యాసాగరుడి కుమారుడైన దయానిధి ఉన్నాడు. అతను విద్వాంసుడు, సద్గుణ సంపన్నుడు, తల్లిదండ్రులను సేవించే ఉత్తముడు. అతనితో మన కుమార్తె వివాహం చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుంది అని చెప్పింది. సుధీరుడు ఆమె మాటలతో ఏకీభవించి, నీవు సరిగ్గా చెప్పావు. దయానిధి గురించి నేను కూడా చాలా మంచి విషయాలు విన్నాను. మనం వారి ఇంటికి వెళ్ళి సంబంధం ఖాయం చేద్దాం అని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు సుధీరుడు దయానిధి ఇంటికి వెళ్ళినాడు. ఆ సమయంలో దయానిధి తన వృద్ధులైన తల్లిదండ్రుల పాదాలకు సేవ చేస్తూ ఉన్నాడు. సుధీరుడు అతని సేవాభావాన్ని చూసి ఎంతగానో ఆనందించాడు. ఓహో, ఈ బ్రాహ్మణ యువకుడు ఎంత గొప్పవాడు! తన తల్లిదండ్రులను సాక్షాత్తు దైవాలుగా భావించి ఎంత భక్తితో సేవిస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు దయానిధి సుధీరుడిని గౌరవంగా ఆహ్వానించి, ఓ విప్రోత్తమ, స్వాగతం, మీకు ఎలాంటి సహాయం కావాలి అని వినయంగా అడిగాడు. దయానిధి ఇంటిని పరిశీలించిన సుధీరుడు అక్కడ ఒక ప్రత్యేక పూజా మందిరంలో శివలింగం శాస్త్రోక్తంగా స్థాపించబడి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతున్నట్లుగా గమనించాడు. అతనికి దయానిధి తన కుమార్తెకు అన్ని విధాలా సరైన వరుడని పూర్తి నమ్మకం కలిగింది. అప్పుడు సుధీరుడు, ఓ విప్రా, నేను నా కుమార్తె సువర్ణ వివాహ ప్రతిపాదనతో వచ్చాను. ఆమెకు నీవే తగిన వరుడవని నేను భావిస్తున్నాను అన్నాడు. దయానిధి తల్లిదండ్రులు కూడా ఈ ప్రతిపాదనకు ఎంతగానో సంతోషించారు. చివరికి దయానిధి కూడా ఈ వివాహానికి తన అంగీకారాన్ని తెలిపాడు. ఒక శుభముహూర్తంలో దయానిధి మరియు సువర్ణల వివాహం ఒక పవిత్రమైన యజ్ఞవాటికలో అత్యంత వైభవంగా జరిగింది. సువర్ణ అందం, గుణగణాలు చూసి దయానిధి ఎంతగానో ఆనందించాడు. సువర్ణ నిజంగా అత్యంత రూపవతి, గుణవతి మరియు పతివ్రత. వివాహం తర్వాత సువర్ణ తన భర్త ఇంటికి వచ్చింది. ఆమె తన భర్తను, అత్తమామలను భక్తితో, ప్రేమతో సేవించటం ప్రారంభించింది. ఆమె మధురమైన మాటలతో, పనులతో ఇంట్లోని అందరి మనసులను గెలుచుకుంది. సువర్ణ అత్తమామలు ఆమె పనులతో సంతృప్తి చెంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. సువర్ణ ఉదయాన్నే లేచి ఇంటి ఆవరణను శుభ్రంగా తుడిచి గోమయంతో అలికి అందమైన ముగ్గులు పెట్టేది. ఇంటిని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచి స్నానమాచరించి పూజగదిలోని శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించేది. రోజంతా ఇంటి పనులు చేస్తూ కుటుంబ సభ్యులందరినీ ప్రేమగా చూసుకునేది. రాత్రి భర్త పాదాలను ఒత్తి అతను నిద్రపోయిన తర్వాతే ఆమెను దించేది. సువర్ణలో ఒక పతివ్రత స్త్రీకి ఉండవలసిన అన్ని ఉత్తమ లక్షణాలు ఉండేవి. ఆమె తన భర్తనే పరమేశ్వరుడిగా భావించి మనసా, వాచా, కర్మణ సేవించేది. ఆమె కలలో కూడా పరపురుషుణ్ణి గురించి ఆలోచించేది కాదు. సత్యం, ధర్మం, పవిత్రతను పాటించే సాత్విక స్త్రీ ఆమె. ఆమె స్వభావాన్ని చూసి సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఆమెపై కరుణ చూపింది. లక్ష్మీదేవి స్వయంగా సువర్ణ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంది. దీనివల్ల సువర్ణ జీవితంలో సుఖము, ఐశ్వర్యము, సమృద్ధి మరింత పెరిగాయి.
ఓ పార్వతి, ధనలక్ష్మి ఎల్లప్పుడూ పతివ్రతలైన సత్యధర్మాలను పాటించే స్త్రీల ఇళ్లలోనే నివసిస్తుంది. సువర్ణలో ఒక శ్రేష్టమైన పతివ్రత స్త్రీకి ఉండవలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఒకరోజు ఆమె తెలియక చేసిన ఒకే ఒక్క చిన్న తప్పిదం వల్ల ఆమె కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆమె జీవితంలో ఆనందం స్థానంలో కేవలం క్లేశం, అశాంతి, దుఃఖం మాత్రమే నిండిపోయాయి. అసలేం జరిగింది అంటే, ఒకరోజు పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం కావడానికి ముందు రోజు అంటే అమావాస్య రోజు సువర్ణ మధ్యాహ్నం భోజనం కోసం కోసంబీర్ అనే ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేసింది. అందులో ఉల్లిపాయలు, క్యారెట్ వంటి ఇతర కూరగాయలను పెరుగుతో కలిపి రుచి కోసం సైంధవ లవణానికి బదులుగా పొరపాటున సాధారణ ఉప్పును వాడింది. ఆ రోజు సాయంత్రం సువర్ణ, దయానిధి భోజనం చేసి నిద్రపోయారు. కోసంబీర్ కొంత మిగిలిపోయింది. కానీ ఆ వంటకం చాలా రుచికరంగా ఉండటంతో మరుసటి రోజు ఉదయం కార్తీక మాసం మొదటి రోజున సువర్ణ, దయానిధి ఇద్దరూ ఆ మిగిలిన కోసంబీర్ను తిన్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తాపసిక ఆహారాన్ని అధికంగా తీసుకుంటే మనిషి మనసులో కామవాంఛలు, రజోగుణం పెరుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సరిగ్గా అదే జరిగింది. ఆ తాపసిక ఆహార ప్రభావంతో దయానిధి కామాంతురుడై స్నానం చేసి పూజకు సిద్ధమవుతున్న సువర్ణతో శారీరకంగా కలిశాడు. దీనివల్ల సువర్ణ శరీరం అపవిత్రమైంది. దురదృష్టవశాత్తు సువర్ణ కూడా కామవాంఛల ప్రభావంతో ఉండటం వల్ల తన నిత్య నియమాలను, ధర్మ సూక్ష్మాలను పూర్తిగా మర్చిపోయింది. భర్తతో కలిసిన తర్వాత తిరిగి స్నానం చేయకుండానే అపవిత్రమైన శరీరంతో పూజామందిరంలోనికి ప్రవేశించి శివలింగాన్ని సృష్టించి జలాభిషేకం చేసింది. ఆమె అపవిత్ర స్పర్శ తగలగానే ఆ పవిత్ర లింగం నుండి నేను కోపంతో అంతర్ధానమయ్యాను. ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాను. శివుడు లేని చోట మహామోహం అనే రాక్షస శక్తి ప్రవేశించింది. ఆ మహామోహం ఆమె శరీరంలోనూ నివసించటంతో సువర్ణ అన్ని ధార్మిక కార్యక్రమాలకు, ఆలోచనలకు దూరమైంది. ఆమె అంతకు ముందు ఆచరించిన 16 కార్తీక సోమవార వ్రతాల పుణ్యఫలం ఒక్క క్షణంలో నాశనమైపోయింది. ఆమె భర్త దయానిధి ఇద్దరూ తెలియక తాపసిక ఆహారం తినటం, కార్తీక మాసంలో సాధారణ ఉప్పు వాడటం, అపవిత్రమైన స్థితిలో శివలింగాన్ని తాకటం వల్ల వారి వ్రతాలన్నీ కూడా విఫలమయ్యాయి. మహామోహం ఆమె మనసును పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీని ప్రభావం దయానిధిపై కూడా తీవ్రంగా పడింది. అతను ఎల్లప్పుడూ కామవాంఛలలో మునిగి సువర్ణతో భోగ విలాసాలలో నిమగ్నమయ్యారు. ఒకరోజు అతను అన్ని హద్దులను దాటి సువర్ణ నెలసరిలో అనగా మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఆమెతో బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఘోరాతి ఘోరమైన పాపం. దీనివల్ల సువర్ణ శరీరంలో నివసించిన బ్రహ్మహత్య సమానమైన పాపం దయానిధి శరీరంలోనికి ప్రవేశించింది. స్త్రీ నెలసరిలో ఉన్న 3 రోజులు ఆమెను స్పృశించకూడదని పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో ఆమెను స్పృశించిన పురుషుడు ఆ పాపంలో భాగస్వామి అవుతాడు. ఆ భయంకరమైన పాపం దయానిధి శరీరంలోనికి ప్రవేశించడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనికి తక్షణమే భయంకరమైన కుష్టి రోగం సంక్రమించింది. అతని శరీరం నిండా నీరసంతో కూడిన బొబ్బలు, వాటి నుండి రక్తం, చీము కారటం మొదలై దుర్వాసన రావటం ప్రారంభమైంది. అతను నొప్పితో, అయ్యో నేను ఏ పాపం చేశాను, ఈ భయంకరమైన దుర్గతి నాకు ఎందుకు పట్టింది, ఓ భోలా శంకర, ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని కేకలు వేయటం ప్రారంభించాడు. అప్పుడు సువర్ణ అత్తగారు ఆ శబ్దాలు విని అక్కడికి వచ్చి తన కుమారుణ్ణి ఆ దుస్థితిలో చూసి కోపంతో ఊగిపోయింది. ఆమె సువర్ణను జుట్టు పట్టుకొని, ఒసేయ్, నీవు ఏం చేశావు? నా కుమారుడి ధర్మాన్ని, జీవితాన్ని నాశనం చేశావు. నీవు నెలసరిలో ఉన్నప్పుడు ఎందుకు అతనితో కలిశావు అని తిట్టడం ప్రారంభించింది. సువర్ణ తన భర్త దుర్గతిని చూసి భయపడి బిగ్గరగా ఏడుస్తూ, అత్తమ్మ, నన్ను క్షమించు, నా వల్ల పెద్ద అపరాధం జరిగింది, కామవాంఛలకు లోనై నేను ఈ పాపం చేశాను అని వేడుకుంది. కానీ ఆమె అత్తగారు ఆగ్రహంతో, ఓ పాపాత్మురాలా, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, నీవు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చావు అని సువర్ణను ఇంటి నుండి గెంటేసింది. సువర్ణ దుఃఖంతో, కట్టుబట్టలతో ఇంటిని విడిచి తన తప్పిదంపై పశ్చాత్తాపంతో నడవసాగింది. ఆమెకు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు.
చివరికి సువర్ణ ఒక దట్టమైన అడవిలోనికి చేరుకుంది. అక్కడ ఒక పాడుబడిన శివాలయం ఉంది. ఆమె సహాయం కోసం అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడ ఎవరూ లేరు. సువర్ణ ఆలయంలో కూర్చొని తన పాపాల గురించి ఆలోచిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. కొంత సమయం తర్వాత ఆ ఆలయ పూజారి అయిన ఒక తేజోవంతుడైన సాధువు అక్కడికి వచ్చాడు. దుఃఖంలో కూర్చొని ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయి, ఓ కళ్యాణి, నీవు ఎవరు? ఈ నిర్జీవ ప్రదేశంలో ఒంటరిగా ఎందుకు కూర్చొని ఏడుస్తున్నావు? నీ దుఃఖానికి కారణం ఏమిటి? ఏదైనా రహస్యం కాకపోతే చెప్పు, నీకు సహాయం చేయగలనేమో అని కరుణతో అడిగాడు. అప్పుడు సువర్ణ ఏడుస్తూ, ఓ మునివర్య, నా పేరు సువర్ణ. నా వల్ల ఘోరమైన పాపం జరిగింది. దాని కారణంగానే నేను నా కుటుంబం నుండి వెలివేయబడి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. సాధువు ఆమెను ఓదార్చి, బిడ్డ, నీవు చేసిన పాపం ఏమిటో వివరంగా చెప్పు, నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. సువర్ణ తన పాపాన్ని వివరించి, నెలసరిలో ఉన్నప్పుడు నేను నా భర్తతో కలిశాను. దీనివల్ల అతను భయంకరమైన కుష్ఠిరోగంతో బాధపడుతున్నాడు అని చెప్పింది. అప్పుడు సాధువు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో జరిగిందంతా కూడా గ్రహించి, బిడ్డ, చింతించకు. తెలియక చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. నీవు ఈ ఆలయంలోనే ఉండి భగవాన్ శివుణ్ణి సేవించు. నిత్యం శివలింగానికి జలాభిషేకం చెయ్యి. బిల్వ పత్రాలను సమర్పించు. శివుడు సర్వలోకాలకు తండ్రి. ఆయన శరణు కోరిన వారిని తప్పక రక్షిస్తాడు. నీ భర్త కూడా త్వరలోనే కోలుకుంటాడు అని అభయమిచ్చాడు. సువర్ణ ఆ ఆలయంలోనే ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ నిత్యం శివలింగానికి జలాభిషేకం చేయటం, బిల్వ పత్రాలు సమర్పించటం, ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయంలోని ఆవులకు గడ్డి వేయటం ప్రారంభించింది. రోజంతా శివమూర్తి ముందు కూర్చుని ఆయన స్తోత్రాలు పఠిస్తూ భర్త క్షేమం కోసం 16 కార్తీక సోమవార వ్రతాలను మళ్ళీ అత్యంత నిష్ఠతో ఆచరించింది. ఇలా 1 సంవత్సరం గడిచింది. కానీ శివుడు ఆమె భక్తిని పరీక్షిస్తున్నాడు. మళ్ళీ కార్తీక మాసం వచ్చింది. సాధువు ఆమెతో, బిడ్డ, ఈ కార్తీక మాసంలో మరింత నిష్ఠగా సోమవార వ్రతాలను ఆచరించు. శివునిపైనే పూర్తి ధ్యానం ఉంచు. ఎలాంటి తప్పు జరగకుండా చూసుకో. కార్తీక మాసంలో తాపసిక ఆహారం, నిషిద్ధ పదార్థాలను తినకూడదు. శివలింగంపై కేతకీ పుష్పాలు, తులసి పత్రాలు సమర్పించకూడదు. శివ పూజలో శంఖాన్ని వాడకూడదు. శివుడికి కుంకుమ, సింధూరం సమర్పించకూడదు. నీవు శుద్ధమైన మనస్సుతో శివారాధన చేస్తే నీ కోరికలు తప్పక నెరవేరుతాయి అని చెప్పాడు. సువర్ణ ఆ నియమాలన్నిటినీ శ్రద్ధగా పాటించింది. కానీ ఆమెకు ఎలాంటి సాక్షాత్కారం కానీ అనుభవం కానీ కలగలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆమె ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన జీవితంలో ఎలాంటి మెరుగుదల లేదని భావించింది. ఆమె ఆలయం సమీపంలోని నది ఒడ్డుకు వెళ్ళి శివుని స్మరించుకుంటూ జల సమాధి చేసుకోవడానికి నీటిలోనికి దూకింది. కానీ అదే క్షణంలో ఒక చమత్కారం జరిగింది. సువర్ణ నీటిలోనికి దూకిన వెంటనే ఎవరో చెయ్యి పట్టుకుని ఆమెను తిరిగి బయటకు లాగినట్లుగా అనిపించింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముందు సాక్షాత్తు భగవాన్ శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యారు. సువర్ణ యొక్క దృఢమైన భక్తి, నిష్కల్మషమైన పశ్చాత్తాపాన్ని చూసి శివుడు అత్యంత సంతోషించాడు. ఆమెకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. శివుణ్ణి సాక్షాత్తుగా చూసిన సువర్ణ ఆయన పాదాలపై పడి పదే పదే ప్రణామాలు చేసి స్తుతించటం ప్రారంభించింది. అప్పుడు శివుడు, ఓ బిడ్డ, నీ భక్తి శ్రద్ధలతో, నీ పశ్చాత్తాపంతో నేను ప్రసన్నునయ్యాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు సువర్ణ, ఓ ప్రభు, నా ఏ తప్పిదం వల్ల నాలో కామం ఆవహించింది? నా భర్తకు ఆ భయంకరమైన కుష్ఠిరోగం ఎందుకు వచ్చింది అని అడిగింది. శివుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ సువర్ణ, నీవు తెలియక కొన్ని పాపాలు చేశావు. కార్తీక మాసంలో తాపసిక ఆహారం తీసుకున్నావు. భర్తతో కలిసిన తర్వాత స్నానం చేయకుండానే అపవిత్రమైన శరీరంతో శివలింగాన్ని స్పృశించి జలాభిషేకం చేశావు. శారీరక కలయిక తర్వాత స్త్రీ పురుషుల శరీరం అపవిత్రమవుతుంది. అలాంటి స్థితిలో శివలింగాన్ని స్పృశించటం మహాపాపం. నీవు అపవిత్ర స్థితిలో శివలింగానికి జలం సమర్పించటం వలనే నేను నీ ఇంటిని విడిచి వెళ్ళిపోయాను. అప్పుడు మహామోహం నీ శరీరంలో ప్రవేశించింది. దాని ప్రభావంతోనే నీవు నీ భర్త కామవాంఛలతో మునిగిపోయారు. చివరికి నెలసరిలో ఉన్నప్పుడు కలవటం అనే ఘోరమైన పాపం వల్ల నీ భర్తకు కుష్ఠిరోగం సంక్రమించింది అని చెప్పాడు. అప్పుడు సువర్ణ ఏడుస్తూ, ఓ ప్రభు, తెలియక నా వల్ల ఈ పాపాలు జరిగాయి. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగింది.
దానికి శివుడు, ఓ సువర్ణ, నీవు 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ 16 సోమవార వ్రతాలను నిష్ఠగా ఆచరించటం ద్వారా నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నీవు ఇప్పుడు పాప విముక్తురాలివి అన్నాడు. సువర్ణ మళ్ళీ, ఓ ప్రభు, శివలింగానికి ఏ ఏ స్థితులలో జలం సమర్పించకూడదు, దయచేసి ఆ నియమాలను వివరంగా చెప్పండి అని కోరింది. శివుడు ఇలా వివరించాడు. ఓ సువర్ణ, శివలింగం అత్యంత పవిత్రమైనది. దాని పవిత్రతను కాపాడడం ప్రతి భక్తుడి ధర్మం. ముఖ్యంగా 3 రకాలైన స్త్రీలు శివలింగానికి పూజ చేయకూడదు. మొదటిగా, నెలసరిలో ఉన్న స్త్రీ శివలింగాన్ని స్పృశించకూడదు, జలం సమర్పించకూడదు. రెండవది, రాత్రి భర్తతో కలిసిన తర్వాత ఉదయం స్నానం చేయకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ శివలింగాన్ని స్పృశించకూడదు, జలం సమర్పించకూడదు. మూడవది, భర్తను విడిచిపెట్టి పరస్త్రీలతో నివసించే స్త్రీ, వివాహేతర సంబంధాలు కలిగిన స్త్రీ, వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు. శివలింగ పూజకు అర్హత కేవలం పతివ్రతలకు, కన్యలకు మాత్రమే పరిపూర్ణంగా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు సువర్ణ, ఓ ప్రభు, నా భర్త కుష్టి రోగంతో బాధపడుతున్నాడు. దయచేసి అతనిని ఆ వ్యాధి నుండి విముక్తుణ్ణి చేయండి అని వేడుకుంది. దానికి శివుడు, ఓ సువర్ణ, నీవు 1 సంవత్సరం పాటు భక్తితో శివలింగ పూజ చేశావు, బిల్వపత్రాలను సమర్పించావు. బిల్వపత్రం నాకు అత్యంత ప్రియమైనది. ఇక్కడ ఈ శివలింగంపై నీవు సమర్పించిన బిల్వపత్రాలను తీసుకుని వెళ్ళి నీ భర్తకు రహస్యంగా తినిపించు. అతను సర్వ రోగాల నుండి, పాపాల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. సువర్ణ ఆనందంతో శివుడికి ప్రణామాలు చేసి శివలింగంపై అర్పించిన బిల్వపత్రాలను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. ఆమె ఆ పత్రాలను తన భర్తకు తినిపించింది. వెంటనే దయానిధి శరీరంపై ఉన్న కుష్ఠిరోగం పూర్తిగా మాయమై అతని శరీరం పూర్వపు కాంతితో మెరిసిపోవటం ప్రారంభించింది. అతను సువర్ణను ఆలింగనం చేసుకున్నాడు. సువర్ణ అత్తగారు ఈ అద్భుత చమత్కారాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె సువర్ణను గుండెలకు హత్తుకుని, ఓ బిడ్డ, నీ భక్తి, నీ శ్రద్ధే నా కొడుకును రక్షించాయి. నీవు మా కుటుంబానికి దీపం వంటి దానివి అని కన్నీటితో అన్నది. అప్పటి నుండి సువర్ణ, దయానిధి మరియు వారి కుటుంబ సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవించసాగారు. ఇలా భగవాన్ శివుడు దేవి పార్వతితో ఈ కథ చెప్పి ఇలా అన్నారు. ఓ పార్వతి, ఈ కారణంగానే కొన్ని ప్రత్యేక స్థితులలో స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు, స్పృశించకూడదు. ఒకవేళ అలా చేస్తే సువర్ణకు జరిగినట్లే అశుభ ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. శివలింగం యొక్క పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి ప్రథమ కర్తవ్యం అని శివుడు పార్వతీదేవికి వివరించాడు. ఇక విషయంలోకి వస్తే, గురువారం రోజు సాయంత్రం కాల్చాల్సిన అద్భుతమైన ఆకు మరేదో కాదు, మనందరికీ సుపరిచితమైన బిర్యానీ ఆకు. దీనిని తమలాపత్రం అని కూడా అంటారు. మనం దీనిని కేవలం వంటల్లో సువాసన కోసం వాడతామని అనుకుంటాం. కానీ తాంత్రిక, మాంత్రిక శాస్త్రాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. బిర్యానీ ఆకు విశ్వంలో ఉన్న సానుకూల శక్తిని, ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే శక్తి అపారంగా ఉంది. దీనిని సరైన పద్ధతిలో, సరైన సమయంలో ఉపయోగించినప్పుడు అది ఒక అయస్కాంతంలా పనిచేసి సంపదను మీ వైపు లాక్కుంటుంది. ముఖ్యంగా గురువారం రోజు ఈ పరిహారం చేయటం వెనుక ఒక బలమైన జ్యోతిష్య కారణం కూడా ఉంది. గురువారం శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే దీనిని లక్ష్మీవారం అని కూడా పెద్దవారు పిలిచేవారు. కాబట్టి గురువారం రాత్రి మనం ఈ పరిహారం చేయటం ద్వారా లక్ష్మీనారాయణుల ఆశీస్సులను ఏకకాలంలో పొందవచ్చు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనిని గురువారం రాత్రి సరిగ్గా 8 నుండి 10 గంటల మధ్య సమయంలో చేయాలి. ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు కూడా ఏకాగ్రతతో నిండి ఉంటుంది. కనుక మీరు అన్నం తినేసి మీ పనులన్నీ పూర్తి చేసుకుని మీ ఇంట్లో పూజ గదిలో లేదా ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో తూర్పు లేదా ఉత్తరం దిక్కుకు అభిముఖంగా ఒక ఆసనం మీద కూర్చోవాలి. మీతో పాటు ఒక మంచి చిరుగులు లేని శుభ్రమైన తమలాపత్రాన్ని అంటే బిర్యానీ ఆకును తీసుకోండి. అలాగే ఒక ఎరుపు రంగు పెన్ను లేదా మార్కర్, ఒక తెల్లని ప్లేటు లేదా మట్టి ప్రమిద, కొంచెం కర్పూరం లేదా ఒక కొవ్వొత్తిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నిటినీ 1 నిమిషం పాటు తలుసుకుని అవన్నీ తొలగిపోవాలని బలంగా సంకల్పించుకోండి. తర్వాత మీరు తీసుకున్న బిర్యానీ ఆకును మీ చేతిలోనికి తీసుకుని దానిపై ఎర్ర రంగు పెన్నుతో మీ కోరికను రాయాలి. ఉదాహరణకు మీకు రావాల్సిన డబ్బు ఎంత మొత్తమో ఆ సంఖ్యను రాయవచ్చు, లేదా నా ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోవాలని రాయవచ్చు, లేదా మీకు ఏదైనా నిర్దిష్టమైన కోరిక ఉంటే దానిని సంక్లిష్టంగా రాయవచ్చు. ఏమీ రాయలేని వారు ధనాకర్షణకు అత్యంత శక్తివంతమైన బీజాక్షరం శ్రీం అని రాయవచ్చు.
ఇలా రాసిన తర్వాత ఆ ఆకును మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని లక్ష్మీదేవిని లేదా మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయటం ద్వారా ఆ ఆకుకు మీ సంకల్ప శక్తి తోడవుతుంది. ఆ తర్వాత మీరు సిద్ధంగా ఉంచుకున్న ప్లేట్లో ఆ పత్రాన్ని ఉంచి కర్పూరం సహాయంతో దానిని కాల్చాలి. ఆకు నెమ్మదిగా కాలుతున్నప్పుడు దాని నుంచి వచ్చే సువాసన మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఆకు పూర్తిగా కాలి బూడిద అయ్యే వరకు అక్కడే ధ్యాసగా గమనిస్తూ ఉండండి. ఆ పొగ విశ్వంలోనికి వెళ్ళి మీ కోరికను, మీ సంకల్పాన్ని గ్రహాలకు, దేవతలకు చేరవేస్తుందని బలంగా నమ్మాలి. ఆకు మొత్తం బూడిదగా మారిన తర్వాత ఆ బూడిదను జాగ్రత్తగా తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళి గాలిలో ఊదివేయండి. ఇలా చేస్తున్నప్పుడు నా సమస్యలన్నీ ఈ బూడిదతో పాటు గాలిలో కలిసిపోయాయి, నా జీవితంలోనికి కొత్త వెలుగు, సంపద ప్రవేశిస్తున్నాయి అని మనసులో బలంగా అనుకోవాలి. ఈ పరిహారం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా శక్తివంతమైనది. మీరు ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేసిన మరుసటి రోజు నుండే మీకు మార్పులు కనిపించటం మొదలవుతూ ఉంటాయి. తెల్లవారేసరికి మీ జాతకంలో ఉన్న గ్రహదోషాల ప్రభావం తగ్గి అదృష్టం మిమ్మల్ని వరించటం మొదలవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. డబ్బు రావడానికి కొత్త కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారు దానిని తిరిగి తెచ్చి ఇస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి ఊహించిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు అందుతాయి. లాటరీ లేదా షేర్ మార్కెట్ వంటి వాటిల్లో కూడా అదృష్టం కలిసి రావచ్చు. మొత్తంగా చెప్పాలంటే మీరు ఊహించిన విధంగా నలువైపుల నుండి ధనం వచ్చి పడుతుంది. మీ బీరువాలో డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి చేరుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే, పరిహారం చేసేటప్పుడు మీలో పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఏదో మొక్కుబడిగా అనుమానంతో చేస్తే ఫలితం రాదు. ఈ ఆకు నా జీవితాన్ని మారుస్తుంది, నా కష్టాలను తీరుస్తుంది అనే ప్రగాఢ విశ్వాసంతో చేయాలి. మీ నమ్మకం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారం కేవలం డబ్బును మాత్రమే కాదు, మీ జీవితంలోనికి సానుకూల దృక్పథాన్ని, మనశ్శాంతిని కూడా తీసుకువస్తుంది. ప్రతికూల ఆలోచనలను తొలగించి మిమ్మల్ని చురుకుగా, ఆశావాదంతో ఉండేలాగా చేస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు, అదృష్టం కలిసి రావటం లేదని నిరాశ చెందిన వారు గురువారం రాత్రి ఈ సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించి మీ జీవితంలోనికి కోరుకున్న సిరి సంపదలను, సుఖశాంతులను ఆహ్వానించండి. మీ జాతకం మారటం, మీరు కోటీశ్వర్లు కావటం ఖాయం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.